ఇంకా అద్భుతమైన ఎపిసోడ్స్ త్వరలో వస్తున్నాయి. తప్పక చూడండి, మిస్ అవ్వకండి. సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ఆడుకునే వస్తువుల షాప్. సరే పిల్లలు, మీరంతా మీ షాపులతో రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నాం. మేడం, నేను ఫిష్ షాప్ పెట్టాను, ముందు మీరు నా షాప్ కి రండి. వావ్ మసావు, చాలా బాగుంది. ఏది ఒకసారి ఫిష్లు అమ్ము. రండి రండి, నా షాప్ లో ఉన్న ఫిష్లు కొనుక్కోండి. ఇవి తాజాగా ఉన్నాయి, వండుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి. రండి రండి. భలే భలే బ్రహ్మాండంగా అమ్ముతున్నావు. మసావ్, నువ్వు నీ క్యారెక్టర్ లో మునిగిపోయావు. అవును, వాళ్ళు ఇలాగే అమ్ముతూ ఉంటారు, నేను చాలా సార్లు చూశాను. అలాగే తీసుకుంటాను, 1 కిలో ఇవ్వండి. అలాగే తీసుకోండి. ధన్యవాదాలు. మేడం, మనకి ఏదైనా సందేహం వస్తే ఎవరినైనా అడిగి తెలుసుకోవాలి కదా? అన్నట్టు నీకేమైనా సందేహం ఉందా? నన్ను అడగాలనుకుంటున్నావా? మేడం, ఎవరింట్లోనైనా విశేషం ఉన్నప్పుడే కదా ఇలాంటి పదార్థాలు వండుతారు. అవును, అది నిజమే. మేడం, ఈ రోజు మీ ఇంట్లో ఏదైనా విశేషమా? అటువంటిదేమీ లేదు. యోషినగా మేడం, మీ మొహం ముందు కన్నా ఇప్పుడు పర్వాలేదు. నా మొహం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? అయినా నువ్వు పాఠాలు వింటున్నావా, నా మొహం చూస్తున్నావా? ఏదైనా అడిగితే మీకెందుకు మేడం అంత కోపం? నా గురించి మాట్లాడితే నాకు ఇలాగే కోపం వస్తుంది, అర్థమైందా? నిజం చెప్తే తప్పే ఉంది. అవును. వీళ్ళు పిల్లలు కాదు, పిడుగులు. వీళ్ళ గోల భరించలేకపోతున్నాను. బోచాన్ ఒక సైంటిస్ట్. ఇది చాలా మంచి విషయం, ఎందుకంటే బోచాన్ చాలా తెలివైనవాడు. స్వాగతం మేడం, రండి కూర్చోండి. అలాగే. ఇక్కడ స్టోన్స్ ఏమీ లేవే. ఏంటి, ఏమైంది మేడం? అది ఏంటి మేడం, ఇక్కడ మీటింగ్ జరుగుతోందా? అదేమి కాదు. చూడు, నేనే మీటింగ్ కి రాలేదు. అంటే బోచాన్, నువ్వు సైంటిస్ట్ కావా? కాదు, నేను డాక్టర్ని. ఒక సైంటిస్ట్ నుంచి డాక్టర్ గా ఎప్పుడు మారావు? నేను నమ్మలేకపోతున్నాను. అరే అరే, ఈ మేడం అంటే ఏం చెప్పినా ఇలా షాక్ అవుతున్నారు. ముందు నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతేనే నాకు మంచిది. మీ ఆరోగ్యం జాగ్రత్త మేడం. ఎక్కడికి వెళ్తున్నావు? నా షాప్ వచ్చి సాయం చెయ్యి. అదెలా కుదురుతుంది, నాకు షాప్ ఉంది కదా. అలాగే. మసా, నువ్వు ఇక్కడ గేట్ మ్యాన్వి, నువ్వు బయటే ఉండాలి. అపాయింట్మెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి రావాలి. ఎలాంటి పొరపాటు జరగకూడదు, సరేనా? అలాగే. మన షాప్ లో ఉన్న ఈ ఖరీదైన వస్తువుల్ని ఎంతో గొప్ప వాళ్ళకి మాత్రమే అమ్ముతాం. కానీ ఈ విషయం స్కూల్లో ఉండే వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి కదా. తప్పకుండా అర్థం చేసుకుంటారు. నా పేరు మాత్సుసాకా, నేను మీ షాప్ లోకి రావచ్చా? రండి, మీకేం ఫిష్ కావాలో కొనుక్కోండి. మసావ్, ఇది నా షాప్, నీ షాప్ కాదు. ఈ నేను ఎప్పుడు ఇలాగే చేస్తుంటుంది. మా షాప్ వచ్చినందుకు చాలా సంతోషం. ఇంతకీ మీకు ఏం కావాలో చెప్పండి. నాకు ఎంగేజ్మెంట్ రింగ్స్ కావాలి. తప్పకుండా చూపిస్తాను. ఇవి చూడండి, చాలా బాగుంటాయి. ఇది బాగుంది. ఇది చాలా బాగుంది. ఇంతకీ దీని ధర ఎంత? ఈ ఉంగరం ధర కేవలం 10 లక్షలు మాత్రమే. చాలా తక్కువ ధర. వేరే చూపించండి. ఇది బాగుంది. ఇదెంత? దాని ధర 1 కోటి రూపాయలు మేడం. ఇలాంటి అరుదైన కలెక్షన్స్ మా షాప్ లో మాత్రమే దొరుకుతాయి, ఇంకెక్కడ దొరకవు. అలా అయితే దీన్ని నాకు మాత్రమే అమ్మాలి, ఇంకెవరికి అమ్మకూడదు. అలాగే మేడం, నాకే అమ్మాలి. అలాగే అలాగే, తప్పకుండా నాకే అమ్మాలి. అంతగా చెప్పాలా? విన్నారా, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే చాలా ఇంట్రెస్టింగ్ గానో ఆశ్చర్యంగానో ఉంది కదా. వాళ్ళు వ్యాపారం గురించి మాట్లాడుకున్నట్టు అనిపించడం లేదు. వాళ్ళు కలగంటున్నట్టు అనిపిస్తోంది. వాళ్ళ ఎంగేజ్మెంట్ రింగ్ ని వాళ్లే వెళ్లి స్వయంగా కొనుక్కోరు, అది ఒంటరిగా. విచిత్రంగా ఉంది. ఏమంటున్నావు యోషినాగా? నీ బాలకం చూస్తుంటే నువ్వేదో అందమైన ఎంగేజ్మెంట్ రింగ్ కొన్నట్టున్నావు, అంతే కదా? రింగ్ అంటే మామూలు రింగ్ కాదు, చాలా చాలా అందమైన రింగ్, తెలుసా? ఇంతకంటే అందమైన రింగ్ ని కొనగలవా ఏంటి? నాతో పోటీ పడుతున్నావు? నేను కాదు, నువ్వే. గొడవపడం ఆపండి. ఇప్పుడు నా షాప్ చూపించాల్సిన సమయం వచ్చేసింది, అంతా రెడీ చేయాలి. కసామా, నువ్వు ఏం చేస్తున్నావు? నేనిప్పుడు ఇంటర్నెట్ షాపింగ్ సైట్ ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడున్న వాళ్ళందరి షాపుల్లో కల్లా నా షాపే బాగుందని అందరూ మెచ్చుకుంటారు. ఏదైనా చెప్తున్నప్పుడు వింటని నేర్చుకో. డిపార్ట్మెంట్ స్టోర్ లో ఇక్కడ ఏమీ లేదే. దీన్ని పాడు చేయకు. సరే గానీ, నువ్వు ఏం అమ్ముతున్నావు? ఏం కావాలని అమ్మచ్చు. నేను ముందే చెప్పాను కదా, ఇదొక ఆన్లైన్ డిపార్ట్మెంట్ స్టోర్ అని. అలాగా అయితే నాకు క్యాంటమ్ రోబో బ్లాక్ సైట్ కావాలి. అలా అయితే ముందుగా ఆన్లైన్ లో ఆర్డర్ చేయి.
ఇది ఆన్లైన్ షాప్ అని చెప్పాను కదా, అందువల్ల నెట్ లో ఆర్డర్ చేయి, అప్పుడే వస్తువుల్ని పంపిస్తాం. మరి నా దగ్గర కంప్యూటర్ లేదు. అయితే నువ్వు ఆన్లైన్ లో ఆర్డర్ చేయడం కుదరదు. హా, మీది పెద్ద సెంటర్ కదా, నా కోసం ఆర్డర్ చేయకోసమా? కుదరదు, ఇదొక ఆన్లైన్ షాప్, అందువల్ల ఆన్లైన్ లోనే ఆర్డర్ చేయాలి. షాపు నా కళ్ళెదురుగా ఉన్నా కూడా నేను ఆన్లైన్ లోనే ఆర్డర్ చేయాలా? సరే సరే ఆడవకు, ఇదిగో ఇది తీసుకుని ఇందులో ఆర్డర్ చేయి. ఓ థ్యాంక్ యూ కసామా. సరే ఇప్పుడు నేనేం చేయాలి? ఉండు చూపిస్తాను. నెక్స్ట్, ఓ ఇప్పుడు ఇందులో నీకు ఏ వస్తువు కావాలో అది సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకో, సరేనా? అలాగే. నీకు బొమ్మలు కావాలంటే టాయ్స్ కేటగిరీలోకి వెళ్ళు. అలాగే. ఇప్పుడు క్లిక్ చేయి. క్లిక్ చేయాలా? ఇప్పుడు కట్ చేయని చెప్పు. కట్ చేయి. ఓ నెక్స్ట్ ఇది సెలెక్ట్ చేసుకొని నువ్వు క్లిక్ చేయాలి. ఇది చాలా ఇబ్బందిగా ఉంది. ఏంటి? అయితే నీకు ఎలాంటి బొమ్మ కావాలో ఇందులో రాసి క్లిక్ చేయి, సరేనా? అలాగా. కా అరెరెరెరే. ఓరి నాయనో, నా కంప్యూటర్. ఏంటి సంతోషంగా ఉందా? నేను ఏడుస్తున్నాను. ఓ అలాగా, అయితే నన్ను క్షమించు. నా షాప్ కి నేను ఆహ్వానిస్తున్నాను. ఏంటి నీ షాపుగా? ఓ ఇది భలే ఉంది. ఇంతకీ ఏంటి షాపు? బెడ్ రాక్ బాతా? అవును, బెడ్రాప్ బాతే. దీని గురించి నీకు తెలీదా కసమా? ఇక్కడికొచ్చి దీని మీద పడుకుంటే ఎంత హాయిగా ఉంటుందో. ఇంతకీ నువ్వు పెట్టిన బెడ్ రాక్ బాత్ షాప్ కాదు కదా. బెడ్ రాక్ బాత్ అంటే ఒక స్పా కదా. లోపలికి రావచ్చు కదా కసమా? సరే సరే వస్తానుండు. అరే ఆశ్చర్యంగా ఉంది, షించాన్ పరుపుల షాప్ పెట్టినట్టుగా ఉన్నాడు. మంచి వ్యాపారమే. ఓ గ్యాంగ్ లీడర్, మీరు లోపలికి రండి. ఈ ఆలోచన చాలా బాగుంది. ఏమంటావు కసామా? మన ఇద్దరం కలిసి షించాన్ షాపుకి వెళ్దామా? ఓ ఎండ బాగా పడుతోంది, చాలా వెచ్చగా ఉంది, భలే బాగుంది. నిజంగానే వెచ్చగా ఉంది. ఇక్కడ స్పెషల్ సర్వీస్ దొరుకుతుంది, ఫుట్ మసాజ్. ఓ ఇది చాలా అద్భుతంగా ఉంది. అరే ఇది చాలా బాగుంది షించాన్, తర్వాత నాకు కూడా చేస్తావా ప్లీజ్? తప్పకుండా చేస్తాను, కాకపోతే ఇప్పుడు కాస్త బిజీగా ఉన్నాను. ఎవరికి కావాలో వాళ్ళ పేర్లు రాయండి. హుయ్, అలాగే. ఆ, హుయ్, ఓ, హుయ్, ఆ, ఆ, హుయ్. నాకు బాగా నిద్ర వచ్చేస్తోంది. ఇక్కడ భలే ఉంది, ఇక్కడ భలే ఉంది. ఆ, ఇప్పుడు నేను కూడా గజామా పక్కనే పడుకుంటాను. ఆ. అది సరే, నా అపాయింట్మెంట్ టైం ఏంటి షించాన్?